సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. టైమ్స్ నౌ వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు అనగా సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉంటాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా చెప్పడం జరిగింది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము జన్మరాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి గురువు మే నెల 14 వరకు కూడా వృషభ రాశిలో 6వ భావంలో సంచరిస్తున్నాడు. ఇది గురువు యొక్క ప్రతికూలతను సూచిస్తుంది. అయితే మే 14 తర్వాత వీరికి మిథున రాశిలోనికి గురువు ప్రవేశించడం వల్ల సప్తమ గురువు వీరికి విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తాడు. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తించుకోగలుగుతారు. మే 14 తర్వాత కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. వీరు చేసేటువంటి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు కానీ లేకపోతే వ్యాపారంలో లాభాలు కానీ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు లాభాలు రావడానికి అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. అలాగే విద్యార్థులకు ముఖ్యంగా వారు రాసేటువంటి కాంపిటేటివ్ పరీక్షల్లో అనగా వారు రాసే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొంది నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నత చదువుల కోసం వీరు రాసే పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించుకొని ఉన్నత చదువులకి ఈ ధనుస్సు రాశి విద్యార్థులు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. మరి తృతీయ భావంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా చతుర్థానికి వెళ్ళాడు అనగా మీనరాశిలోకి వెళ్ళాడు. దీన్నే అర్ధాష్టమ శని దోషం అంటాము. ఈ కారణం చేత కొన్ని పనులంతా కూడా కష్టపడి చేసినప్పటికీ కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో అనవసరంగా దుబారా ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఉదర సంబంధమైన చిన్న చిన్న అనారోగ్యాలు రావడానికి ఈ అర్ధాష్టమ శని వల్ల అవకాశం ఉంటుంది. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరి ఆలయానికి వెళ్ళి శనివారం రోజు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అంతటి దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే నిత్యం బిల్వాష్టకం చదువుకోండి. అలాగే శనివారం రోజు గోవులకు ఆహార పానీయాలు అందించండి. వయోవృద్ధులకు చేతనైనంత వరకు మీరు సహాయం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ ధనుసు రాశి వారికి చతుర్థ భావంలో ఉన్నటువంటి రాహువు మే 18 తర్వాత కుంభరాశిలోనికి రావడం వల్ల ఆయన తృతీయ భావంలో సంచరించడం వల్ల విపరీతమైన సుఫలితాలను అందించే వాతావరణం ఈ రాహువు వల్ల ఈ ధనుసు రాశి వారికి సంవత్సరం ఉంది అని చెప్పవచ్చు. జన సహకారం పెరుగుతుంది. వీరికంటే చిన్నవారైనటువంటి సోదర సోదరీమణుల యొక్క సహకారం పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి చదువుకోవడానికి అనే విద్యార్థులు సులక్షణంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగాలకు ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశాలతో సత్సంబంధాలు కలిగి ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. నూతన వ్యక్తుల సహాయం మరింతగా రావడానికి అవకాశం కనిపిస్తుంది. మే 18 వరకు దశమ భావంలో ఉన్నటువంటి కేతువు అనుకూలంగా ఉన్నాడు. మే 18 తర్వాత ఆయన భాగ్యభావంలోనికి సింహరాశిలోనికి వెళ్ళడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని పనుల్లో ఆటంకం జరగడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు మీరు ఎంతో ఇష్టంగా చేసేటువంటి కార్యక్రమాలు నిరాశను కలిగించే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక ధనుసు రాశి వారు నిత్యం మే 14వ తారీఖు తర్వాత గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల ఈ భాగ్య కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీరికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు అనుకూలించడం కోసం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుంటూ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించడం వల్ల భూములు కొనుగోలు చేయడం కానీ భూముల అమ్మకం వల్ల అధికంగా లాభాలు అందుకోగలుగుతారు. అలాగే ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు సానుకూలంగా ఉండడం కోసం ఆదిత్య హృదయం చదువుకోండి. ఆదివారం రోజు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి అందించండి. ఈ రకంగా చేయడం వల్ల ధనుసు రాశి వారు మరింతగా అభివృద్ధిని సాధించుకొని అధికారుల నుంచి సహకారాన్ని పొంది ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందుతారు. తండ్రి నుంచి కూడా సహకారాన్ని పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మరి విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.